హిందువుల్లో కొందరు అడ్డంగా నిలువుగా నామాలు పెట్టుకుంటారు కదా, దాని వెనకాల దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా? నిజానికి అడ్డంగా ఉండే నామాలు, నిలువుగా ఉండే నామాలు ఇవి రెండు సమానమే. కానీ ఈ మూడు నామాలలో మనకు తెలియని గొప్ప రహస్యం దాగి ఉంది. ఇందులో ఉండే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క శబ్దాన్ని సూచిస్తుంది. మొదటి లైన్ ఆ అనే శబ్దాన్ని సూచిస్తుంది. రెండవ లైన్ ఊ అనే శబ్దాన్ని సూచిస్తుంది. మూడవ లైన్ అనే శబ్దాన్ని సూచిస్తుంది. ఈ మూడు శబ్దాలని ఒకటిగా చేస్తే వచ్చే శబ్దం అందమైన ఓం అనే మంత్రం. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్నపిల్లలు మొదటిసారి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు ఆ లేకపోతే ఊ అలాగే అనే శబ్దాలను చేస్తారు. ఇంకొంతమంది చిన్నపిల్లలు చాలా వరకు మా లేకపోతే అమ్మ అని సౌండ్ చేస్తారు. అడ్డంగా మూడు నామాలు శివుడి భక్తులు పెట్టుకుంటారని, అలాగే నిలువు నామాలు విష్ణు భక్తులు పెట్టుకుంటారని అనుకుంటారు. కానీ నిజానికి వీటి రెండింటి మధ్యలో ఎలాంటి తేడా లేదు. రెండు సమానమే. ఈ రెండు ఒకే సింబల్ కి అర్థం, అదే ఓం. మీకు తెలుసా, బౌద్ధులు కూడా ఈ మంత్రాన్ని జపిస్తారు. వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు ఓం మంత్రం జపిస్తారు. మరి క్రిస్టియన్స్ చర్చ్ లో ప్రేయర్ ఎండింగ్ లో ఆమెన్ లేదా ఏమెన్ అంటారు. అలాగే ముస్లిమ్స్ కూడా సేమ్ అలాగే అంటారు. మరి ఇది కోఇన్సిడెంట్ గా జరుగుతుందంటారా? అలాగే హిందూయిజం లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. నుదుటిపై బొట్టు పెట్టుకునేవారు మామూలు పౌడర్ ను వాడరు. అది చాలా స్పెషల్ మెటీరియల్ అయి ఉంటుంది. ఈ విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటే మా ఎంబీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.